నలింగ్ బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నాను. ఇప్పుడు అదే పనిలో ఉన్నావు కదా? ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. ఎవరు విన్ అవుతారని నీకు అనిపించింది? నేను నిఖిల్ అని అనుకుంటున్నాను. నిఖిల్ అంతే అంటే నబీల్. నిఖిల్ గానీ నబీలా? గట్టిగా చెప్పు. నిఖిల్ అంటే నబీల్ అనుకుంటున్నాను. అవునా? ఇప్పుడు నిఖిల్ నిన్న ఏడ్చాడు, అన్నం తినలేదు. అవును. బాధపడ్డావా? బాధపడ్డా. ఇక అంటే అట్లా బ్లేమ్ చేసినని సీత కూడా చెప్పింది కదా, ఇప్పుడు అదే వస్తున్నా. ఇప్పుడు కిరాక్ సీత అలా చెప్పడం కరెక్టేనా? అలా చెప్పడం అయితే ఇప్పుడు నిఖిల్ లాంటి క్వాలిటీస్ ఉన్న మొగుడు కావాలి అన్న ఒక అమ్మాయి బయటికి వెళ్ళి ఒక బాగా ఆడే ఒక అబ్బాయిని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ అయితే కాదు, అది మాత్రం తప్పే. నీకు బయట నుంచి వచ్చిన 7 కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు కదా, అవును. ఎవరు కావాలని కక్షగట్టి వేసారు, ఒరే ఇది మార్చుకో అని చెప్పి ఎవరు వేసారు? అంత ఐడియా లేదా? సరే, ఇప్పుడు వరకు బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ లో ఎవరైనా వెళ్ళిపోతే బాధపడతావంటే ఎవరైనా పేరు? నిఖిల్. నిఖిలేనా? లేడీస్ ఎవరు ఇష్టం లేదా నీకు? లేడీస్ అంతా ఆడట్లేదు. ప్రేరణ జస్ట్ అంతే. ప్రేరణ లేదంటే విష్ణుప్రియ. విష్ణుప్రియ లవ్ స్టోరీ ఎలా ఉంది? లవ్ స్టోరీ ఈమె ఫీల్ అవుతుంది అంటే అక్కడ ఫీల్ అవుతలేదు పృథ్వీ అయితే. పృథ్వీ ఏం రాగట్లేదంటారా? అంటే జోగి జోగి రాసుకుంటే బూడిద వస్తుంది, అగ్గి లేకుండా నిప్పు రాదు. అలాంటి నిప్పు రాదంటే పృథ్వీ కూడా అన్ని చేస్తున్నాడు కదా, బాగానే అడుగుతున్నాడు కదా. అడుగుతున్నాడు. పృథ్వీ ఆట ఎలా అనిపిస్తుంది? పృథ్వీ ఆట బాగుంది కానీ ఇప్పుడు ఇంకా చీఫ్ కాలేదు కదా. జస్ట్ చీఫ్ అవుతాడా? మెగా చీఫ్ లాస్ట్ కాబట్టి ఈ వీక్ ఏమో కష్టం అంటావా? ఆవేశం ఎక్కువ ఉంది కదా, ఈ ఇంటర్లు అందరు కానియారు ఇవతల వాళ్ళు. ఇప్పుడు ఈ ఇన్ని సీజన్స్ లో ఏ సీజన్ అంటే నీకు ఫేవరెట్? నాకు లాస్ట్ సీజన్ ఫేవరెట్. లాస్ట్ సీజనా? రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ లాస్ట్ సీజన్ ఫేవరెట్. ఓకే, ఇప్పుడు నేనేమంటా అంటే పల్లవి ప్రశాంత్ లాగా జెన్యూన్ గా ఆడుతున్న కంటెస్టెంట్ అంటే ఎవరి పేరు చెప్తావు? నబీలా? ఓకే, నబీల్ కి గురించి వస్తే, నబీల్ కొన్ని అంటే మత ఇది ఒక మెహబూబ్ ద్వారా చిన్న ఫ్లిప్ అయింది. అక్కడ మనోడు అలా కాదు అని చెప్తే బాగున్నా, లేకపోతే మనోడు అన్నాడు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటావు? అదైతే తప్పు. ఇక అప్పుడు అనుకున్నాడేమో కానీ ఇప్పుడైతే మంచిగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ లో పాట ఇప్పుడు కొద్దిగా డౌన్ అవుతుంది అంతే. అంతేనా? వరంగల్ బిడ్డ? వరంగల్ బిడ్డ. మీరే బిడ్డ? మీరే ఏరియా? తాండూరా? హైదరాబాద్. ఓకే, టోటల్ గా అయితే బిగ్ బాస్ అయితే చూస్తావు? చూస్తున్నాను. ఆటో ఇది సొంతందా? ఇది సొంతం. ఓకే, మంచిగా ఇక్కడ కష్టపడతావు, రిలాక్స్ అవటానికి బిగ్ బాస్ చూస్తావా? ఓకే, నీలాంటి ఫ్యాన్సే ఉండాలి. ఓటేస్తున్నావా మరి? ప్రతిరోజు ఓటయ్యి నలుగురికి చూపించు, ఓకేనా? ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ బతికితేనే కదా మన జనాలు కూడా ఇది చేయగలం. ఓకే, టోటల్ గా నీకు నిఖిల్ కప్పు తీసుకొస్తే బాగుంటది. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతే బాగుంటది? టేస్టీ తేజ అనుకుంటున్నా. టేస్టీ తేజ అనుకుంటున్నావా? నాకెందుకో టేస్టీ తేజయే ఉంటాడు. మెగా చీఫ్ అయ్యాడు, అవ్వబోతున్నాడు. అవ్వబోతున్నాడు, టాప్ 3 లో ఉన్నాడు. టేస్టీ తేజ అంటే లాస్ట్ టైం గుడ్ వేయడం వల్ల చాలా తప్పు జరిగింది, చూసావా? లాస్ట్ అంటే ఇక యష్మి కూడా తప్పు చేసింది కదా. యష్మి రెండోసారి చేసింది. ఫస్ట్ ఇప్పుడు నేను నిన్ను గుద్దాను. ఆల్రెడీ నిఖిల్ వద్దనుకున్నాడు కాబట్టి టేస్టీ తేజ, నేనే వద్దనుకున్నాడు. డెసిషన్ కరెక్టే అంటావు? కరెక్టే. మరి ఇప్పుడు నువ్వు వద్దనుకుంటున్నావు, నువ్వు వద్దనుకుని నేను వేసాడు కరెక్టే కదా. మరి అప్పుడు వద్దన్నా వేరే వాళ్ళకి ఇస్తారు. మరి ఆ విషయంలో నిఖిల్ ని నామినేట్ చేసినప్పుడు సోనియా వచ్చి చెప్పింది కదా, టేస్టీ తేజ నువ్వు ఎందుకు నామినేట్ చేసావు, తప్పు యష్మి కూడా చేసింది కదా. అదే వాళ్ళు ఒక్కొక్క లైన్ కదా, వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. గ్రూప్ ఉందా? ఉంది, గ్రూప్ ఉంది, పక్కా ఉంది. విడుస్తారంటావా విడవరంటావా? ఇప్పుడు మొన్న అందరు చెప్పారు కదా, నిన్న నామినేట్ అయింది కదా, ఇప్పుడు విడుస్తున్నారు. మరి సేమ్ అదే గ్రూప్ మన అవినాష్ గాని ఇంకొకరు గాని ఉన్నారు కదా, ఏం లేదు గ్రూప్ అయితే వీళ్ళు. సరే, థ్యాంక్ యూ బ్రో.